సో, హలో ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్స్. సో, ఈరోజు ఎటు పోతున్నాం చెప్పు? ఎటు పోతున్నాము? ఒక ముఖ్యమైన మీటింగ్‌కి వెళ్తున్నాము. అది తర్వాత లాస్ట్‌లో చెప్తా. చూడండి వెళ్తున్నాం. ఓకే. రెడీ అయ్యిండు. నేను కూడా రెడీ అయ్యాను చూడండి. సో, వెళ్తున్నాం. కంటిన్యూ చూడండి. సో, వెళ్తున్నాం గాయ్స్. మా సార్ రెడీ ఉన్నాడు. సో, నేను పోతున్నా. చలో బాయ్. చూడండి కంటిన్యూ. సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజ్. బాయ్. తీసుకుంటున్నా. వెళ్తున్నాము. అంటే సందులు మధ్యలో ఇదే సందులు 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 చూడండి. ఏ సందులో సందులో తీసుకుపోతాను తెలియదు. పిల్లలు స్కూల్ వెళ్తున్నారు. పిల్లలు బడికి ఏమైతే ఉంటున్నాము. సర్ప్రైజ్ 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 చెప్పండి. హోటల్లో ఉన్నారు బయట. చెప్పవా? పోయేదాక చెప్పండి. చెప్పండి. బోనాలు బోనాలు పండుగ సెలబ్రేషన్ చేస్తున్నారు అందరు. ఎక్కపోతానవా? గొడవ అయిందని పోలీస్ స్టేషన్ ఎక్కడ తీసుకోబోతున్నాం? స్టేషనా లేకపోతే చూసిరా గైస్, నాతోటి ఫస్ట్ వీక్ మాట కాంప్లెక్స్ పట్టుకొస్తాను. లాగి పట్టుకోవచ్చు కదా. రాయల్ క్లాస్ ఓకే, పెట్టినాక చూపిస్తాను చూడండి. కట్టి అంతా కట్టిపోయాయి. మరి మీకు ఎవరైనా మాట్లాడుకుంటే ఉంటారు. అన్నం కూడా తినలే నాతో మాట్లాడు చూడలేదు. అంటే గంత దుష్మని దుష్మని పెట్టుకున్నాడు. చెప్పిన మాట ఇష్టం. చెప్పిన మాట వింటలేడు. అస్సలకే రెస్పెక్ట్ ఇవ్వలేడు నాకు. అది అంటే అది వెళ్తుంది ఇంకా రోజు కాబట్టి బ్లాగింగ్ అంటే రోడ్లా చేస్తున్నా అందరు చూస్తారు. సో స్పాట్లా వెళ్ళినాక చూపిస్తా. ఓకే, ఏ స్పాట్ తీసుకుంటాడు లేకపోతే నాకు కిడ్నాప్ చేస్తాడు తెలుసలేదు. మా మమ్మీకి అయినా ఫోన్ చేసి చెప్తా. ఓకే బాయ్. మా మమ్మీకి చెప్తా ఏదో తీసుకుపోతాడు. రెడీ టు గో. వచ్చింది అంట ఇండియా బ్యాంక్ బాయ్. సిటీకి వెళ్ళాలంట. చేస్తారు. ఆయన కోసం వెయిట్ చేస్తా. పార్కింగ్ లో పెట్టేసి వస్తున్నాడు సారు. అయితే మంచిగా హెయిర్ కలర్ గిలర్ తీసుకున్నాడు. మంచిగా రెడీ వెళ్తున్నాం గాయస్. సెకండ్ ఫ్లోర్ పట్టుకో. పాస్ నువ్వు మాట్లాడవా? పాస్ ఓకే. ఇప్పుడు ఎందుకు తీసుకున్నారు పాలసీ అంటే సారీ ఇంటికి 3 గంటలు రోజు వెళ్తారు సార్. పాలసీ రోజు వెళ్తుంటే అన్ని వెహికల్స్ వస్తూ ఉంటాయి. దీనికి తగిలే అవకాశం ఉంటుంది. దీనికి యాక్సిడెంటల్ పాలసీ ఉండాలి అన్నాడు. రోజు 3 గంటలు
రోజు 3 గంటలు నడిచే బండికి యాక్సిడెంటల్ పాలసీ ఉంది. హై ఫ్రెండ్స్, మీటింగ్ అయితే అయిపోయింది. సార్ అక్కడ ఉన్నారు, కోచింగ్ ట్రైనర్స్, మేడం కూడా ట్రైన్ కలిసి అదంతా బయటికి వేరు మీటింగ్. హై ఫ్రెండ్స్, మీటింగ్ అయిపోయింది. సో ట్రైనర్స్ మీటింగ్ అయిపోయింది guys. తీసుకొని వస్తా లంచ్ వీడియో ఓకేనా తీసుకుని ఫుడ్ తీసుకొస్తాడంట మా సారు. సార్ తోటి వచ్చిన నేను మీటింగ్. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఇక్కడ కూర్చుంటా. కూర్చుంటావాడా? కూర్చోవాలి. ఏమి కట్టుకుంటాం, ఏమైనా కట్టు. వెళ్తున్నాము. ఇప్పుడు గిట్లా కూర్చుంటా. చలో చలో బాబాయ్. గిఫ్ట్ అయితే వచ్చింది, తీసుకొని పోతున్నాం. ఇంటికి వెళ్ళినాక చూపిస్తాయి. మీటింగ్ అది నెక్స్ట్ అయింది. వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి. పోతున్నాం. సో గాయ్, ఇంటికి అయితే వచ్చినాం. అండ్ గిఫ్ట్ ఏమి ఇచ్చారు చూడండి, చూపియండి. ఏముంది, ఓపెన్ చేయండి గిఫ్ట్. ఏముంది? నాకైతే గిఫ్ట్ ఇవ్వలేదు, నీకు ఇచ్చారు. ఎందుకు? గిఫ్ట్ నువ్వేమైనా ఫేవరెట్ వాళ్ళకు? ఫేవరెట్ అంటే నేను స్టిల్ వర్కింగ్. స్టిల్ వర్కింగ్. ఏదో చూసాను, ఏమున్నాయి చెప్పండి గాయ్స్. చూడండి, సెట్ జ్యూస్ గ్లాసెస్, వాటర్ గ్లాసెస్, జ్యూస్ తాగొచ్చు. ఎన్ని సెట్స్ ఉన్నాయి, ఎన్ని గ్లాసెస్? ఉల్టా ఉల్టా కావాలని చాలు, సీదా అనుకోవాలి. దిస్ ఈస్ ద రైట్. 1 2 3 6 గ్లాసెస్ వచ్చినాయి గాయస్. అండ్ పిల్లలు 2 రోజులకే ఖతం చేస్తారు టాప్ టు. ఈ క్లాసెస్ ఇవి జ్యూస్ తాగొచ్చు మనం, పగిలిపోతాయి, జాగ్రత్త. థమ్స్ అప్, కూల్ డ్రింక్స్. ఇంకా మన ఇద్దరి కోసం మనం చెర్స్ చెర్స్ చెర్స్. బకెట్ అమ్ముతుంది పడుతుంది. ఓకే, సో బాయ్ బాయ్. ఈరోజు ఏ ఈవెంట్కి వెళ్ళినాం చెప్పవా? చెప్పండి సార్. సో యాక్చువల్గా ఏంటంటే మన ఇంట్లో అందరికీ ఆరోగ్యం అనేది సర్వసాధారణం. అందుకంటే వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి అందరికీ ఇంట్లో పిల్లలు ఉంటారు. సో మనకి కోల్డ్, జలుబు, మనం ట్రావెలింగ్ చేస్తూ ఉంటాం, వచ్చేటప్పుడు పోయేటప్పుడు. సో మనకు లైఫ్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకోసం మన జేబులో డబ్బులు ఉండవు, మన ఇంట్లో డబ్బులు ఉండవు. సో అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరిగితే ఎవరు కూడా సహాయం చేయరు. సో సహాయం చేయాలని అనుకున్న వాళ్ళ దగ్గర సమయానికి ఇంట్లో ఎవరు డబ్బులు పెట్టుకొని ఉండరు. సో అందరూ బ్యాంకులలో దాచుకుంటారు, ఎక్కడైనా ఉంటుంది. కొంతమంది హెల్ప్ చేయరు, సో వాళ్ళకి టైంకి అందరు. కాబట్టి ఏంటంటే మనం ఒక లైఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకుంటే సో బాగుంటుంది. ఎందుకంటే మనకు అన్ఎక్స్పెక్టెడ్ టైంలో కూడా మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మన చేతిలో సమ్ అమౌంట్ ఉన్నట్టే. హాస్పిటల్ పోతే ఎక్స్పెన్సెస్ చాలా అవుతుంది. కాబట్టి ఏంటంటే మీరు కూడా ఆలోచించి హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోండి, మీకు దగ్గరలో చేయించుకోండి. సో నేను కూడా లింక్లో ఇస్తాను, సో డిఎం చేస్తాను. దాని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కాల్ చేయవచ్చు.
సో మీకు అన్ని విధాలుగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో లైఫ్ ఇన్సూరెన్స్ అనేది సో ఈ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్లో చాలా అంటే చాలా బాగుంది. అందులో మనకు ఏమవుతుందనంటే సో హాస్పిటలైజేషన్లో ఉన్న ఎవరైనా వర్క్లో ఉండి సడన్గా హాస్పిటలైజేషన్ అయితే మనం డాక్టర్స్ చెప్తారు కొద్ది రోజుల దాకా మనకు ఇంట్లోనే బెడ్ రెస్ట్ అని చెప్తారు. అప్పటిదాకా మనకు శాలరీ ఇన్కమ్ ఉండదు. సో ఈ లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకోవడం వల్ల అట్లా కూడా ఇన్కమ్ అనేది ఇస్తున్నారు. సో టర్మ్ ఇన్సూరెన్స్ మనం ప్యారలైజ్ అయిపోతే మొత్తం పని చేయలేని స్థితిలో ఉంటే కూడా సో మనం కట్టిన అమౌంట్కి మనకు ప్రతి నెల సమ్ అమౌంట్ అనేది ఇస్తూ ఉంటుంది. సో ఇంకా అంతేకాకుండా కొంత ఒక కాలు పనిచేసి ఒక కాలు పని చేయకున్నా ఒక చేతికి ఒక దానికి ఏదైనా ఇంజురీ అయినా దానికి సమ్ అమౌంట్ అనేది ఇస్తూ ఉంటుంది. సో మనం కట్టిన దానికి అట్లా ఒక 1 మంత్ అట్లా ఇస్తూ ఉంటుంది. అది ఎప్పటిదాకా అనంటే ఒక 10 ఇయర్స్ ఇలా మనం ఎప్పటిదాకా అయితే ఉంటామో అప్పటిదాకా అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీని గురించి ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి. సో చాలా అన్నిటికంటే హెల్త్ ఇన్సూరెన్స్ కంటే ఇది చాలా బెటర్ అనిపించింది నా ఫీలింగ్. సో మీకు కూడా కావాలి అని అనుకుంటే మీకు దగ్గరలో కానీ ఎవరైనా కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళని సంప్రదించండి ఏజెంట్ని. మరిన్ని వివరాలు కావాలనుకుంటే సో నేను బయోలో లింక్ ఇస్తాను. సో దానికి మీరు కాల్ చేయొచ్చు, దానికి చూడవచ్చు. సో అందరూ హ్యాపీగా ఉండండి. సో స్టే యువర్ లైఫ్ అండ్ సేవ్ యువర్ లైఫ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.